హాయ్ అండి. దిస్ ఈజ్ అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్‌లో కాటన్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నానండి. కాటన్ ఫ్రాకే, బట్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్, కోల్డ్ స్లీవ్స్ పెట్టుకొని మనం ఫ్రాక్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది, షోల్డర్ దగ్గర కోల్డ్ స్లీవ్స్ పెడతాం కదండి. సో అది ఒక మోడల్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ షోల్డర్ స్లీవ్స్ ఉంటాయండి. సో ఈరోజు అయితే ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసాను ఏంటనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మెటీరియల్ ఏం కావాలి అంటే ఓన్లీ ఈ గ్రీన్ కలర్ ఇక్కత్ క్లాత్ ఉంది కదండి. సో అదొక్కటి సరిపోతుంది. వీటికి లైనింగ్ ఏం అవసరం ఉండవండి. ఎందుకంటే ఇక్కత్ క్లాత్ కొంచెం థిక్నెస్ ఉంటుంది కదండి. సో అది మనకి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నా దగ్గర 2 పీసెస్ కింద ఉందండి క్లాత్. సో ఇలా దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుని ఫ్రాక్ కింద కుడుతున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉన్న క్లాత్ని తీసుకుని నేను బాడీ పార్ట్ కింద ఇక్కడ మెజర్మెంట్ వేస్తున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. మనం సింగిల్ లేయర్ ఉంటుంది కదండి, దాన్ని ఓపెన్ చేసుకుని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే మనకు సరిపోతుందండి. సో ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ 5 ఇంచెస్ సరిపోతుంది. 5 అంటే మనకి 5 ఇంచెస్ సరిపోతుందండి. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కూడా ఎప్పుడూ అంతే ఉంటుందండి. సో అది కూడా ఒక 5కి మనం డ్రా చేసేసుకుందాం. ఇక్కడ ఇలా మనం నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి 5 ఇంచెస్ షోల్డర్లో 2.5 ఇంచెస్ మనం షోల్డర్ పెట్టుకుంటున్నామండి. 2.5 అయితే సరిపోతుందండి. రిమైనింగ్ నెక్ పార్ట్కి వెళ్తుంది. సో అలా చేసుకున్న తర్వాత మనం కిందకి నెక్ ఎంత డౌన్ కావాలనుకుంటే అంతా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ 2.5, 3.5, 4 వరకు అలా మనం పెట్టుకోవచ్చు. సో ఇలా మనం మార్క్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ 5 ఉంది కదండి. ఆర్మ్ హోల్ ఎక్కడి నుంచి అయితే ఉందో ఆ లైన్ దగ్గర నుంచి మనం క్లాత్ స్టార్టింగ్ నుంచి బాడీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇలా 9 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇలా ఆర్మ్ హోల్ దగ్గరికి లైన్ని మనం డ్రా చేసుకోవడమే. ఇక్కడ మనకి బాడీ అనేది మెజర్మెంట్ వచ్చేసింది కదండి. సో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ కట్ చేశానండి నేను. అంతే అండి. ఇక్కడ నెక్ మనం ఏ మోడల్ పెట్టుకుంటున్నామో ఆ మోడల్లో డ్రా చేసుకోవడం. ఆబ్వియస్లీ షోల్డర్ రౌండ్గా ఉంటుంది, బట్ ఇంకో వీ షేప్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షోల్డర్స్ అయితే పెడతానండి. ఫస్ట్ నేను మనం డ్రా చేసుకున్న ప్రకారం ఏంటంటే క్లాత్ తీసేసి ఇక్కడ అప్పుడు నేను నెక్, ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నానండి. సో చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ ఫ్రాక్ కుట్టుకోవడం. ఇలా ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసానండి. ఇలా మొత్తం ఓవరాల్గా అలా ఉంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. హ్యాండ్స్ ఇక్కడ 2 లేయర్స్ ఉన్న క్లాత్ని నేను ఇంకో ఫోల్డింగ్ వేసుకున్నానండి. అంటే 4 ఫోల్డింగ్స్ వచ్చింది కదా. సో ఇక్కడ తనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 పెడుతున్నానండి. అంటే ఒక 1/2 ఇంచ్ మనకి స్టిచ్చెస్లో వెళ్ళిపోయినా కానీ ఇక్కడ 4 ఇంచెస్ లెంత్ పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి 9 ఇంచెస్ రౌండింగ్ పెట్టాను. 9 ఇంచ్ అవసరం ఉండదండి, 6 అయితే సరిపోతుంది. ఏంటంటే ఖర్చులకు ఉంటుంది, కాటన్ కదా అనేసి కొంచెం ఎక్కువ పెట్టానండి. సో ఇలా మనం డ్రా చేసుకోవడమే. ఇక్కడ కోల్డ్ స్లీవ్స్ అన్నాను కదండి. సో అలా మనం ఈ షేప్లో కూడా డ్రా చేసుకుని మనం అలా ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఐడియా ఉంటుందనేసి ఆ షేప్లో కూడా కుట్టుకోవచ్చని డ్రా చేసి చూపించానండి. కానీ నేను వేరే మోడల్ కట్ చేశాను. ఇలా హ్యాండ్ అయితే కట్ చేసుకుంటాం కదండి. సో మామూలుగా నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా నేను ఒక పార్ట్ మోడల్లో తీసుకున్నానండి. ఇక్కడ నేను ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో మిడిల్ నుంచి మనం హ్యాండ్ మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర ఉన్న మిడిల్ పార్ట్ నుంచి మనం కట్ చేసుకోవాలండి. సో ఇంతే అండి. ఇలా కోల్డ్ స్లీవ్స్ కట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. కానీ లుక్ చూడడానికి అయితే బాగుంటుంది కాబట్టి ఇదేంటో కొంచెం స్టిచ్ చేయడానికి, కట్ చేయడానికి కష్టమేమో అనుకుంటాము. కానీ అలా ఏముండదండి, చాలా ఈజీ. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ తీసేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం కింద పార్ట్ తీసుకోవాలండి. ఇదేంటంటే లెంత్ నేను 16 ఇంచెస్ పెడుతున్నాను. సో ఫ్రాక్ లెంత్ అనేది 16 ఇంచెస్ పెడుతున్నానండి. టోటల్గా 24 ఇంచెస్ పెట్టాను. పైన టాప్ 10 తీసుకున్నాం కదండి. ఖర్చులకి, షోల్డర్కి ఇవి అతకడానికి పోను మనకి కింద 16 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఓవరాల్గా లుక్ ఇలా వస్తుంది అని ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నానండి. సో బట్
ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ అవి కూడా మనం అటాచ్ చేసి బాడీ అది కుట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, సో మరీ అంత మ్యాచింగ్ అయితే నా దగ్గర లేదు. బట్ కాటన్ ఫ్రాకే కదా, రెగ్యులర్ వేర్కే కదా అనేసి వేసేస్తున్నానండి. ఇదేంటంటే నేను 2 days బ్యాక్ ఒక డ్రెస్ చూపించాను కదండి, సో దాంట్లో క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ ఉంటే అది నేను ఇక్కడ గోటు కింద వేస్తున్నానండి. గోట్ అయితే నేను ఈ ప్రాసెస్లో వేస్తానండి, లేదంటే లోపల థ్రెడ్ పెట్టుకుని కూడా మనం వేసుకోవచ్చు. బట్ ఇది నార్మల్ ఫ్రాక్ కదా, సో ఇలా వేసేద్దాం అనేసి వేస్తున్నానండి నేను. ఇలా మనం ఎలా అయితే రౌండ్గా కట్ చేసుకున్నామో అలా మనం ఇక్కడ గోటు వేసుకోవడమేనండి. సో గోటు ఏంటంటే ఫస్ట్ వన్ సైడ్ కుట్టేసాక టర్న్ చేసుకుని మళ్ళీ కుట్టుకోవడమేనండి. ఇక్కడ వెనకాల నాటు పెడితే మనకి ఇలా లేవకుండా ఉంటుంది. సో ఇలా మనం అటాచ్ చేసేసుకోవడమే. ఆ 2 ఓపెన్స్ ఉన్న దగ్గరవి కొంచెం దగ్గరకు పెట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవడమేనండి. సో హ్యాండ్ కుట్టడం కూడా చాలా సింపుల్ అండి. కోల్డ్ స్లీవ్స్ కుట్టడం కూడా. సో ఒకటి స్టిచ్ చేసి చూపించాను కదా, ఆల్రెడీ ఇంకోటి స్టిచ్ చేసి ఉంచానండి నేను. సో ఓవరాల్గా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ ఫస్ట్ షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందామండి. నెక్ వేయాలి కదా. మనం ఇలా షోల్డర్స్ అటాచ్ చేయకుండా కూడా నెక్ అనేది వేయచ్చు. ఏంటంటే ప్రతిసారి ఒకేలా చూపిస్తున్నాను కదా, సో ఈసారి ఇలా చూపిద్దాంలే అనేసి నేను ఒక ఫ్రాక్ను ఒక మోడల్లో కొట్టినండి. నాకు ఆ టైంలో ఎలాగా స్టిచ్ చేయాలనిపిస్తే అలా చేస్తూ ఉంటాను. బట్ ఎలా కుట్టుకున్నా మనకు ఓవరాల్గా ఫ్రాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావడమే కదండి కావాలి. సో ఇక్కడ వచ్చేసి నేను సేమ్ అదే ఎల్లో కలర్ క్లాత్ని నెక్ కూడా గోట్లాగా వేస్తున్నాను. సో ఇదేంటంటే ఎల్లో కలర్ క్లాత్ మనం కొంచెం క్రాస్ కటింగ్లో కట్ చేసుకోవాలండి. స్ట్రైట్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కదా, మనకి చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకొని మనం రౌండ్గా వేసేసుకుంటుంటే చాలా నీట్గా వస్తుందండి. సో ఇలా మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ టర్న్ చేసి వాటిని ఎల్లో కలర్ క్లాత్ని వెనక్కి టర్న్ చేసి చిన్నగా సన్నగా గోటు ఉండేలాగా చూసుకుని నేను మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తున్నానండి ఇక్కడ. సో ఈ ఫ్రాక్ ఎవరైనా స్టిచ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ మనం హుక్స్లు వేసుకోవాలి కదండి, సో దానికోసం ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఏం చేస్తున్నానంటే ఓపెన్ చేసి నేను ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకున్నాను. రెగ్యులర్గా కామన్గా అందరికీ వస్తాయి కదండి, సో వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలంటే మనం షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ మనం మార్క్ చేసుకుని అటు ఇటు స్టిచ్ వేసేసుకోవడమేనండి. సో ఇక్కడైతే ఓవరాల్గా హ్యాండ్స్ కుట్టడం కూడా అయిపోయింది. వన్ సైడ్ కుట్టాను కదండి, సో ఇక్కడ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. సో ఇలా మనం మిడిల్లోకి పెట్టుకొని మనం కోల్డ్ స్లీవ్స్ మిడిల్లోకి వచ్చేలాగా మనం చూసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవడమేనండి. మనం హ్యాండ్స్ వేసేటప్పుడు ఏంటంటే చిన్న టిప్, మనం క్లాత్ని ఎక్స్పాండ్ అయ్యేలాగా మనం గట్టిగా పట్టుకోకూడదండి. అలా చేయడం వల్ల ఏంటంటే హ్యాండ్ అనేది ఫ్లెక్సిబేట్ అయిపోయి ఏంటంటే మనకి చుంచులా వస్తుందండి, ఒక ఫోల్డింగ్లా వస్తుంది కదండి వేసుకున్న తర్వాత, అది అందువల్లే వస్తుంది. సో ఇక్కడైతే మనం హ్యాండ్స్ అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు బాడీకి ఫ్రాకు కింద లెంత్ కావాలి కదండి, సో దాన్ని మనం ఏంటంటే ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ ప్రిల్ పెట్టుకుంటూ ఉంటే మనం నేను అటు సైడ్ పెట్టాను కదండి, పైన మనం బాడీ క్లాత్ ఎంత అయితే తీసుకున్నామో అంత వచ్చేలాగా మనం 10 inches తీసుకున్నాం కదండి లూజు, సో అంతా మనం ఇక్కడ ప్రిల్స్ పెట్టేసుకుని ఆ ఫ్రాక్కి దీన్ని టాప్ పార్ట్కి దీన్ని అటాచ్ చేసేసుకోవడమేనండి. సో చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో ఇలా ఇది తీసుకొచ్చి ఆపోజిట్ పొజిషన్లో వేసుకోవాలండి మనం, ఎందుకంటే లేదంటే ఫ్రాక్ రాంగ్ సైడ్లో స్టిచ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్లాత్ రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. మనకు ఒకవేళ పైన బాడీ పార్ట్కి కింద మనం ప్రిల్స్ పెట్టింది ఇంకా ఎక్కువగా ఉంది అనుకుంటే మధ్యలో ఒక ప్రిల్ పెట్టుకోవచ్చండి, ఎందుకంటే మనం ప్రిల్ పెట్టిన క్లాతే కదా. సో అందువల్ల ఏంటంటే మనకి అక్కడ ప్రిల్ పెట్టినా కూడా మనకి పెద్ద వేరియేషన్ ఏం కనిపించదండి, కవర్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవడమే. ఇలా ప్రిల్స్ పెట్టుకుని మనం బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను నేను. ఇలా బ్యాక్ హుక్స్లు బట్టి తాళ్ళు బట్టి వేసానని చెప్పాను కదండి. సో మనం జిప్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి బ్యాక్ సైడ్. ఇది ఏంటంటే రెగ్యులర్ వేర్ కదా అనేసి నేను జిప్ వేయలేదండి, దీనికి హుక్స్లు పెట్టాను. 2 హుక్స్లు వేస్తే సరిపోతుంది. మళ్ళీ జిప్ అనేసరికి ఇంకో 30 రూపీస్ మనం
జిప్ కొనుక్కోవాలి కదండి. సో ఇలా అయితే మనకు హుక్స్లో అయితే ఈజీగా ఉంటుంది. కాటన్ ఫ్రాక్స్ ఎక్కువ రోజులు మనము కదండి, మనకి డిజైనర్ ఫ్రాక్స్ అయితే చాలా ఇయర్స్ వరకు ఉంటాయి. సో ఇలా మనం బాడీకి కుచ్చులు పెట్టిన క్లాత్ని అటాచ్ చేసాక సైడ్స్ మనం క్లోజ్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే కంపల్సరీ ట్రై చేయండి. స్టిచ్చింగ్ రాదు అని ఎవ్వరూ భయపడద్దు, ట్రై చేస్తూ ఉంటే అందరికీ వచ్చేస్తుందండి. ఓవరాల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది. ఎల్లో కలర్ గోట్ వేసాం కదండి, సో అది కూడా చాలా నీట్గా ఓవరాల్గా ఫ్రాక్ స్టిచ్ చేయడం అయిపోయింది కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదండి, దాన్ని ఆలో పెట్టండి. అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా వీడియో చూడొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.